మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరమ కలిగిన తండ్రి, నాయన గడిచిన దినం నుంచి నాయన మరలో నూతన దినంను మాకు అనుగ్రహించి నీ కృపలో నాయన మమ్మల్ని భద్రపరుచుకొని ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినంలో నాయన నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నేను ఆరాధించే భాగ్యాన్ని నాయన నీవు మాకు అనుగ్రహించినందుకు నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిన్ను స్తుతించుచుండగా, నిన్ను ఆరాధిస్తుండగా నాయన మా స్థుతుల పైన నీవు ఆశీర్వకమ్మని వేడుకొనిచున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచుకొనమని తండ్రి. నీ వాక్యమును వినుచుండగా నాయన మాతో మాట్లాడండి. ఏ వాక్యము ద్వారా అయితే మాతో మాట్లాడాలని మీరు ఆశ కలిగి ఉన్నారో నాయన, ఇదిగో ఏ వాక్యము ద్వారా అయితే, ఏ మాటల ద్వారా అయితే మీరు మమ్మల్ని ఆదరించాలని, మమ్మల్ని ధైర్యపరచాలని, మమ్మల్ని ఓదార్చాలని మీరు ఆశ కలిగి ఉన్నారో అటు మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, దీవించి పంపించమని యేసునామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చక్కటి గీతమును పాడుచు ఆయన నామాన్ని మహిమపరుస్తాము. సర్వయుగములలో సజీవుడవు అనే పాటను పాడుచు ఆయన నామాన్ని మహిమపరుస్తాము. సర్వయుగములలో సజీవుడు ఆయన, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన సజీవంగా ఉన్న దేవుడు. అటు దేవుని మనం కలిసి ఆరాధిద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన శ్రమల నుంచి విడిపించిన దేవుడు. అట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాము, ఘనపరుస్తాము, చప్పట్లతో ఆయన నామాన్ని మహిమపరుస్తాము. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా.
సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా జానం మన స్తుతుల పైన దుర్గమును స్థాపించువాడు, సుందరధనులతో సైన్యమును నడిపించువాడు ఆయనే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బౌద్ధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బౌద్ధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపరుద్దాము. ఆయన కృపలతో రాజ్యంను స్థిరపరచువాడు, మనల్ని బహుతరములకు శోభాతిశయంగా మార్చువాడు ఆయనే. కాబట్టి మనం ఆయనను స్తుతులతో చప్పట్లతో ఆయనను ఘనపరుద్దాం, ఆయనను మహిమపరుద్దాం. ఎందుకంటే ఆయన కృప మన ఎలా నిరంతరము నిలుపుచున్నవాడు ఆయనే. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసిదివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసిదివి నన్ను. నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ తండ్రి, ఇదిగో నాయన, నువ్వు సర్వయుగములలో సజీవుడుగా ఉన్నావు నాయన.
తండ్రి, నీ త్యాగాన్ని నాయన మేము పోల్చలేము నాయన. తండ్రి, నీవు చేసిన మేలులను నైనా మేము లెక్కించలేము తండ్రి. అతి గొప్ప మేలులు ఎన్నో మా జీవితాల్లో చేశావు తండ్రి. స్థుతులపైన తండ్రి దుర్గంను స్థాపించేవాడవు నీవే నాయన. ఇంత గొప్ప దేవుడవు నాయన తండ్రి. అటు దేవుణ్ణి కలిగినటువంటి మేము నిజముగా ధన్యులము నాయన. అయా, ఈ సమయంలో నాయన నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. అందును బట్టి నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు. అందును బట్టి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మరణాన్ని గెలిచిన దేవుడు ఎవరున్నారు నాయన నీవు తప్ప. పునరుత్థానుడై ఆ మరణాన్ని జయించి నేను ఆ పాప బంధకాల నుంచి విడిపించిన దేవుడు ఎవరున్నారు తండ్రి నీవు తప్ప. అయ్యా, అందుకే నేను స్తుతిస్తున్నాము నాయన, అందుకే నేను ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా, ఏ యోగ్యత ఏ అర్హత లేని మా కొరకు నాయన నీవు ఈ లోకానికి వచ్చావు తండ్రి. దేవునిగా ఉండి దేవదూతల కంటే పైనామమును పొందిన నీవు ఏ యోగ్యత లేని మా కొరకు ఈ లోకానికి వచ్చావు నాయన తండ్రి. బహుశూరునిగా బహుధీరునిగా ఈ లోకానికి వచ్చి మనిషి పాపమును జయించలేకపోవచ్చు, కానీ నేను పాపాన్ని జయిస్తానని జయశీలుడిగా నాయన నీవు వచ్చావు తండ్రి. ఆ పాపమును జయించి ఈ లోకంలోనైనా 33.5 సంవత్సరములు ఏ పాపము లేని వ్యక్తిగా నీవు జీవించావు తండ్రి. నీవు మాదిరిగా నాయన నీవు చూపించావు. నీవు పరిశుద్ధునిగా ఉంటూ మమ్మల్ని పరిశుద్ధపరిచిన గొప్ప దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయా, ఈ సమయంలో నాయన తండ్రి మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యముతోనైనా మమ్మల్ని ధైర్యపరచండి. నీ వాక్యముతోనైనా మమ్మల్ని ఆదరించండి. ఎందుకనగా నాయన నీవు మాట్లాడితే మాకున్నటువంటి ప్రతి శ్రమలు కావచ్చు, ప్రతి శోధనలు కావచ్చు, ప్రతి కష్టాలు కావచ్చు, ప్రతి ఆర్థిక సమస్యలు కావచ్చు, వేటినైనా సరే నువ్వు విడిపించగలిగిన దేవుడవు నాయన. అయ్యా, మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఈ సమయంలో దేవుని వాక్యమును మనం విందాము. పరిశుద్ధ గ్రంథము నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయుడి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలోనైనా మాతో మాట్లాడండి. చదువుకునే లేఖన భాగం ద్వారానైనా మాతో మాట్లాడి తండ్రి, మేము ఎలా ఉండాలో, మేము నీ యందు భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో అటు కృపను అనుగ్రహించండి నాయన. ఇదిగో నా నోటిని నీ బుర్రగా చేసుకొని ఏ మాటలైతే మాట్లాడవలసినదో అటు మాటలే నాతో మాట్లాడించి మీ నామాన్ని మహింపరచుకోనమని యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. చూడండి, ఈనాడు చాలామంది కొద్దిగా కష్టం వచ్చినప్పుడు లేదా ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు
ఏదైనా బాధలు కలిగినప్పుడు లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు వారు ఏ విధంగా మాట్లాడతారంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఉంటే మాకెందుకు ఈ శ్రమను అనుమతిస్తాడు, మాకెందుకు ఈ శ్రమను చూపిస్తాడు, మా కష్టాలను ఎందుకు చూస్తలేడు, మా బాధలను ఎందుకు చూస్తలేడు అంటున్న వారితో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. మనకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు, మనకు వచ్చినటువంటి బాధలు కావచ్చు, మనకు వచ్చినటువంటి ఇరుకు ఇబ్బందుల్లో నుంచి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. అలా ఆనందించడం వల్ల మనం సహనాన్ని కోల్పోము ప్రియులారా. ఎందుకంటే మన సహనము అనేకులు చూడాలి. ఎలా చూడాలి అని అంటే, అల్లో ఇదిగో వారు ప్రభువునందు ఉన్నారు, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా వారి దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు, వారి దేవుని పట్ల ఉన్నటువంటి భక్తిని కోల్పోలేదు అనే విధంగా సకల జనుల మధ్యన మన సహనాన్ని చూపించాలి. అలా మన సహనాన్ని చూపించినప్పుడు మనకి ఎవరు తోడుగా ఉన్నాడంటే, ప్రభువు సమీపంగా ఉన్నాడు. సాక్షాత్తు దేవాది దేవుడే మనకు సమీపంగా ఉన్నాడు. అలాంటి దేవుని మనం సమీపంగా పెట్టుకొని కూడా మనం బాధపడితే ఏమి ప్రయోజనం? చిన్న శ్రమ వచ్చిందని, చిన్న ఇబ్బందులు వచ్చినాయని మనము ఇబ్బందులు పడుచున్నామే, కానీ ఆ శ్రమల వెంటనే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు మనకు సమీపంగా ఉన్నాడండి. అటు దేవుని గురించి మనకు చింతించాల్సిన అవసరం లేదు. మనకు వచ్చినటువంటి బాధలను బట్టి, మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి మనం చింతించకూడదు. అలా చింతించకుండా, బాధపడకుండా మనము దేవుని యందు మొరపెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. ఏమనంటే, మీరు చింతించుట వలన ఒక మూరెడు ఎత్తు కారు, ఒక మూరెడు తక్కువ కారు. సో చింతించడం ఎందుకు? ఒక దశలో చూసుకున్నట్లయితే మనం చింతించిన పాపం చేసిన వారిగా ఉంటాం. ఆ విధంగా దేవుడు ఏమంటున్నాడంటే, దేనిని గురించి చింతించకండి. మీరు ఎందుకు చింతిస్తున్నారు? నేను సమీపంగా ఉన్నానని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు దేవుడు. అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రతి విషయంలో మీకు ఏ కష్టం వచ్చిందో, మీకు ఏ బాధ వచ్చిందో, మీకు ఏ శ్రమలు వచ్చి ఉన్నావో, మీరు ఏ వేదన గుండా వెళుతున్నారో, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు అని అంటున్నాడు. మరి ఈ దినాల్లో మనం ఏ విధంగా మనము దేవునికి తెలియజేస్తున్నాం ప్రియులారా? మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుచున్నాము? నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఇరుకు ఇబ్బందులు గుండా నేను వెళుతున్నాను, ఈ అప్పుల గుండా వెళుతున్నానని నువ్వు బాధపడుతున్నావు. కరెక్టే, నిజమే. కానీ దేవుని సన్నిధిలో ఎలా మొరపెడుతున్నావు? ఇక్కడ అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ప్రభు సమీపంగా ఉన్నాడని ఎరిగి మీ విన్నపములను ప్రార్థన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయాలని అంటున్నాడు. మరి మనం ఈ దినాల్లో ఎలా మనం దేవునికి విన్నపాలు తెలియజేస్తున్నామో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. చూడండి, ప్రతి మనిషికి శ్రమలు ఉంటాయి. కొందరికి శ్రమలు ఉండొచ్చు, కొందరికి శ్రమలు లేకపోవచ్చు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయో మనం చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాము. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు.
మీరు పొందని ఎడల దుర్భేజులు కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మన శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ దేని కొరకు మనకు శ్రమలు వస్తున్నాయి, దేని కొరకు మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనేది మనము చూసినట్లయితే, ఆయన ఒక మార్గంలో నడవడానికి, ఆయన మార్గంలో పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి మనకు శ్రమలను అనుమతిస్తాడు. మీరు కొలిమి చూసినారా ఎప్పుడైనా? కొలిమిలో ఒక ఇనుప కడ్డి దాన్ని కాలుస్తారు. ఎందుకు కాలుస్తారు? అది ఒక ఆకారం వచ్చేలాగున. సపోజ్ ఒక గొడ్డలి కానీ ఒక కొడవలి కానీ మనము చూడాలి అని అనుకుంటే ఆ కడ్డీ ఏం కావాలి? కాల్చబడాలి, కొట్టబడాలి. ఎన్నో విధాలుగా కొట్టి కాల్చి దాన్ని ఆఖరికి ఒక రూపం వస్తుంది. మనం కూడా అలాగే మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలో, మనం ఎలా పరిశుద్ధంగా ఉండాలో ఆ పరిశుద్ధతను దేవుడు ఇచ్చుటకే మనల్ని శిక్షిస్తాడు. చూడండి, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఏదైనా తప్పు చేసినారంటే మీరు శిక్షించరా? ఏదైనా మీకు వ్యతిరేకంగా చేసినారంటే మీరు శిక్షిస్తారా లేదా? లోకానుసారమైనటువంటి పిల్లలు తప్పు చేస్తేనే మీరు శిక్షిస్తున్నారే, మరి తన ప్రాణమును పెట్టి తను వెల ఇచ్చి కొన్నాడు దేవుడు. వెల ఇచ్చి కొని తను ఏ మార్గం గుండా అయితే వెళ్ళాడో, ఏ శ్రమలనైతే అనుమతించాడో, ఏ శ్రమలనైతే అనుభవించాడో, అటు శ్రమలను కాకుండా వేరేది నీకేమి ఇవ్వాలా? పైపెచ్చు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు అనుభవించిన శ్రమలు మనము అస్సలు అనుభవించలేం. ఆయనను హింసించినట్టుగా మనల్ని ఈనాడు హింసిస్తే అస్సలు తట్టుకోలేం. కానీ అవేమి మనకు అనుమతించాలా దేవుడు? ఆ శిక్షను మనం భరించలేమని, ఆ శిక్షను మనము సహించలేమని చెప్పి మనకు ఇవ్వాలా దేవుడు? ఇవ్వకుండా ఏం చేశాడంటే మనల్ని పరిశుద్ధపరచుటకు కొన్ని శ్రమలను అనుమతించాడు. ఆ శ్రమలను కూడా మనం తట్టుకోలేకపోతే ఎలా ప్రియులారా? చాలామంది అదే అంటున్నాడు. ఇప్పుడు కుమారుడు శిక్షింపని తండ్రి ఏ విధంగా తయారవుతున్నాడో మీరు చూస్తున్నారు. ఎంతో గారాభంగా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుమారుడు ఈనాడు ఎంతోమంది ఏ విధంగా తయారవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అదే అంటున్నాడు, కుమారుని తండ్రి శిక్షింపని కుమారుడు దుర్భేద్యుడే కానీ మరేది కాదంట. మరి దేవుని చేత మనం శిక్షింపబడకుంటే, దేవుని చేత మనము ఆ శ్రమలను అనుభవించకపోతే మరి మనం ఎలా పరిశుద్ధత కలుగుతుంది? కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము, శ్రమల ద్వారానే ఆయనను సంపూర్ణంగా చేశానని మనం చూస్తాం. ఆ యొక్క శ్రమలు మనల్ని పరిపూర్ణులుగా చేస్తాయి. ఆ యొక్క శ్రమలు మనల్ని సంపూర్ణులుగా చేస్తాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలా చేస్తాయి. అలా మనము ఆలోచించి దేవుని సన్నిధికి రావాల్సిందే తప్పనిచ్చి, దేవుడు ఉంటే నాకెందుకు ఈ శ్రమలని మనం ప్రశ్నించకూడదు. చాలామంది ఈ దినాల్లో అదే ప్రశ్నిస్తున్నారు. మనకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుగులు వస్తున్నాయి అని చెప్పి మనం బాధపడుతున్నామే కానీ తండ్రి ఈ శ్రమల వలన నీ నామం మహిమపరచబడుతుంది కదా అని ఏ ఒక్కరూ ఆలోచించట్లేదు ప్రియులారా. అలాగే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గంను కలగచేయను. ఇక్కడ చూడండి ప్రియులారా, ఏమంటున్నారంటే మనుషులకు ఏ శ్రమలైతే వస్తాయో ఆ శ్రమలనే దేవుడు అనుమతిస్తాడు. నువ్వు భరించలేనంత శ్రమ నీకు ఇవ్వడు దేవుడు.
ఇది మర్చిపోయి దేవుణ్ణి మనం నిందించేవారిగా ఉన్నాం, దేవుని మనం దూషించుతున్నాం. ఎరుగక మనము ఇదిగో ఈ శ్రమను నేను భరించగలుగుతున్నానే, గడిచిన సంవత్సరంలో ఈ శ్రమను నేను ఆల్రెడీ జయించానని తెలుసుకోలేకపోతున్నాం. చాలామంది అదే సిచ్యువేషన్లో వెళ్తున్నారు. అదే అంటున్నాడు దేవుడు, మీరు భరించలేనంత శ్రమను మీకు ఇవ్వను నేను. ఇంకొకటి, ఆ శ్రమ నుంచి విడిపించుకున్న మార్గమును, ఆ శ్రమను ఎప్పుడైతే కలిగించానో ఆ కలిగించిన సమయంలోనే నేను తప్పించుకున్న మార్గాన్ని కనిపెట్టి ఉన్నాను. మరి శ్రమలను మనం అనుభవిస్తున్నానే కానీ తప్పించుకున్న మార్గంను తెలిసి కూడా దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం ప్రియులారా. అదే అంటున్నాడు, మీ సహింపగలుగుటకు ఆయన శోధన నుండి తప్పించుకున్న మార్గమును కలగజేయను. మనం భరించాలి. ఆయన ఇచ్చినటువంటి శిక్షను, ఆయన ఇచ్చినటువంటి శ్రమను మనం తట్టుకోవాలి. అలా తట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క తప్పించుకున్న మార్గాన్ని స్థిరపరుస్తున్నాడు, తప్పించు మార్గాన్ని చూపిస్తున్నాడు, అలాగే మనల్ని పరిశుద్ధులుగా నడుపుతున్నాడు. అలాగే చూడండి, 1 పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, చూద్దాం రండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలను మనం చూస్తే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచునప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనక మీరు ధన్యులు. హల్లెలూయా. మీరు ధన్యులు ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయని మీరు చింతించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే శ్రమలు పడ్డాడో, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే వేదనను అనుభవించాడో అది సమ్ లిమిట్ ఉంది. ఆ లిమిట్ ఉన్నంత వరకే మనకు దేవుడు ఆ శ్రమలను అనుమతిస్తాడు. అలా శ్రమలను అనుమతించినప్పుడు ఆ శ్రమలను మనం ఏ విధంగా అయితే తట్టుకుంటామో, ఆ శ్రమలను మనం ఏ విధంగా అయితే నిలబడినప్పుడు మహిమాస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో నివసిస్తాడు. ఇంకా మనలో నివసించినప్పుడు మన మీదకి ఏ శ్రమను అనుమతించాడు. శ్రమలు పరిపూర్ణమైనప్పుడు ఆ యొక్క శ్రమలు ఇంకా మనకు రావు. ఆ శ్రమలు మనకు రావాలి అని అంటే, రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? శ్రమలను అనుమతించినప్పుడు అంగీకరించాలి. ఇప్పుడు కొలమిలో వేయబడినటువంటి కడ్డీని మనం చూసినట్లయితే ఆ ఇనుపరాడును మనం విన్నాము. అది సగం వరకు కొట్టినప్పుడు నేను ఈ దెబ్బలను తట్టుకోలేకపోతున్నాను, ఈ కాల్పులను నేను భరించలేకపోతున్నాను, ఇంకా నాకు వద్దు అనే మధ్యలో తీసేస్తే అది పరిపూర్ణమైన రూపాన్ని పొందుకుంటుందా? పొందుకోలేదు. అదేవిధంగా నీ శ్రమలు నీకు పరిపూర్ణమయ్యేంత వరకు, నేను పరిశుద్ధంగా మార్చేంత వరకు ఆ శ్రమలను నువ్వు అంగీకరిస్తేనే, అలా అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే శ్రమల నుంచి విడిపించుకున్నాడో, విడుదలను పొందుకొని ఆ యొక్క నిత్యమైన రాజ్యంలో అనేకులను చేర్చుటకు అధికారం పొంది ఉన్నాడో, అట్టి రీతిలో మనము ఆ శ్రమల నుంచి విడిపించి ఇంకా మనకి ఏ శ్రమ రాదు, ఏ శ్రమలు మనకు మన దరిదాపుల్లో కూడా రావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అదే అంటాడు కదా, మొదటి శ్రమ, రెండవ శ్రమ, మూడవ శ్రమ. మూడవ శ్రమ గతించిన తర్వాత ఇంకా శ్రమలు లేవండి. ఈనాడు మనకు వస్తున్నటువంటి శ్రమలు ఏ విధంగా ఉన్నాయి? మన విశ్వాసమును బట్టి వస్తున్నాయా, లేకుంటే మనల్ని పరీక్షించుటకు వస్తున్నాయా, లేదా మనం చేసిన పాపముల నిమిత్తము ఆకే శ్రమలు వస్తున్నాయా? ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా తప్పించుకోవాలి, శ్రమలు వచ్చినప్పుడు ఎలా మనం భరించాలి అనేది చాలా ప్రాధాన్యత. అదే అంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, అదే అంటున్నాడు. చూద్దాం రండి ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఇక్కడ చూడండి, మనకు శ్రమలు వస్తున్నాయంటే మనం తప్పించుకుంటలేమా? మనకు కష్టాలు వస్తున్నాయంటే మనము విడిపించుకుంటలేమా? ఆ మార్గం మనకు కనబడతలేదా?
ఎల్లకాలం మనకు అదే శ్రమ ఉంటుందా? ఉండట్లేదు. ఎందుకంటే దేవుడు వాటిని తప్పిస్తున్నాడు, దేవుడు వాటిని విడిపిస్తున్నాడు. అదే అంటున్నాడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనకు ఉపాయం ఉండట్లేదా? ఉంటుంది. ఆ శ్రమను విడిపించుకున్నటకు ఏం చేస్తే నాకు ఈ శ్రమ తప్పిపోతుందని మనకు ఉపాయం ఉంటుంది. అదే అంటున్నాడు ఇక్కడ పౌలు. ఏమంటున్నాడు అంటే, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మనానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. మనకు వచ్చినటువంటి శ్రమలను మనం దేవునితో పోల్చుకుంటే మనకు ఏమీ అంత శ్రమను మనం అనుభవిస్తలేము కదా. కానీ ఈ శ్రమల వలన దేవుని యొక్క మనానుభవము, ఆ అనుభవము మనకు వస్తుంది ప్రియులారా. అలాంటి అనుభవం మనకు రావాలంటే మనం శ్రమలను ఖచ్చితంగా ఫేస్ చేయవలసిందే. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించినాడు. ఆ శ్రమలను గుండా మొరపెట్టినాడు దేవుని దగ్గర. ఇదొక మాట చూసి మనం ముగించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. చూడండి, సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి ఆయన ఈ శరీరధారిగా ఉన్న ఈ భూమి మీద మహారోదనంతోనూ కన్నీటితోనూ విజ్ఞాపనతోనూ యాచనలతోనూ తన్ను మరణం నుండి తప్పించడానికి, అంటే దేవాది దేవుడే నన్ను తప్పించగలడు, ఆయనే నన్ను విడిపించగలడని అంత శ్రమలు, అంత ఇబ్బందులు, అన్ని వేదనలు ఉన్నప్పటికీ దేవునికి ప్రార్థన చేయగలిగాడు. మరి ఈనాడు మనం ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాము? ఈనాడు మనం ఎలా దేవునికి మొరపెట్టగలుగుతున్నాము? అది ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మరి నీకు వస్తున్న శ్రమల వలన నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? దేవుని నమ్మిన నీవు, దేవుని విశ్వసించిన నీవు, నీకు వస్తున్న శ్రమల వలన నువ్వేం నేర్చుకుంటున్నావు? నువ్వు విధేయతను నేర్చుకుంటున్నావా, లేకుంటే అవిధేయతను నేర్చుకుంటున్నావా? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే తాను పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకున్నాడు. మరి నీవు నేను ఆయన రక్తంలో కడగబడి ఆయన ద్వారా విమోచింపబడిన నీవు నేను ఎలా మరి ఆ యొక్క శ్రమల వలన ఏమి నేర్చుకుంటున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శ్రమలు మనల్ని పరిపూర్ణులుగా చేస్తాయి, శ్రమలు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాయి, శ్రమలు మనల్ని ప్రభువుకు దగ్గరగా ఉండేలా చేస్తాయి. ఆ శ్రమలను విడిపించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడు. మరి అట్టి శ్రమలను పొందుచున్న మనము ప్రభు సమీపంగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యందు ఆనందించాలి. ఎప్పుడైతే దేవుని యందు మనం ఆనందిస్తామో మనకు వచ్చిన శ్రమను కూడా ఆనందిస్తాము. ఆ శ్రమలను వల్ల కూడా మనం ఆనందించి అనేకులకు మాదిరిగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మాదిరిగా ఉన్నాడో ఆ మాదిరితనాన్ని మనము చూపించవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము శ్రమల వలన పరిపూర్ణులమైనప్పుడు, శ్రమల వలన మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, శ్రమల వలన మనము ఆ యొక్క విధేయతను నేర్చుకున్నప్పుడు మాత్రమే మనము ఈ విధంగా ఉండగలం. అట్టి ధన్యతను, అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, అయా ఎల్లప్పుడూ ఆనందించమన్నావు నాయన, ఎల్లప్పుడూ సంతోషించమన్నావు. ఎందుకనగా మాకు వచ్చినటువంటి శ్రమలు కావచ్చు, మాకు వచ్చినటువంటి ఇరుకు ఇబ్బందులు కావచ్చు, వాటి నుంచి నాయన మీరు విడిపించుటకు మీరు సమీపంగా ఉన్నారు, మీరు తోడుగా ఉన్నారు అని నాయన తండ్రి నమ్ముచున్నాము. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. ఎందుకనగా శ్రమలు మమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాయి తండ్రి. నిన్ను ఏ విధంగా అయితే పరిపూర్ణునిగా చేశాయో, నిన్ను ఏ విధంగా అయితే నాయన ఆ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఉపయోగించాయో అట్టి రీతిలో కూడా నాయన మమ్మల్ని శ్రమలు మాకు వచ్చినప్పుడు మమ్మల్ని పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా చేయుటకు నాయన తండ్రి ఆ యొక్క శ్రమలు మాకు తండ్రి తోడ్పడుతున్నాయి. అట్టి శ్రమల వలన మేము ఏ విధంగా నీకు విధేయత కలిగి జీవించాలి, అట్టి శ్రమల వలన మేము ఏ విధంగా
నీ సన్నిధిలో నీకు విజ్ఞాపన చేయాలో నాయన మాకు తెలియచేస్తున్నాయి. అవునయ్యా, ఏ శ్రమ ఏ కష్టము లేకపోతే నిన్ను నిరాకరిస్తామేమో, ఏ శ్రమ ఏ కష్టము మాకు లేకపోతే నీ దగ్గరికి రామేమో. అందు నిమిత్తమే కదా నాయన నీవు శ్రమలను అనుమతిస్తున్నావు. పైపెచ్చు ఆ శ్రమలను ఆ యొక్క శ్రమల నుంచి విడిపించుకునే మార్గాన్ని కూడా నీవు సిద్ధపరిచావు తండ్రి. అయా నీకు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు శరీరధారిగా ఉన్న దినాల్లో ఎంతో వేదన, ఎంతో తండ్రి బాధను అనుభవించి తండ్రి ఆ శ్రమల ద్వారానే నువ్వు విధేయతను నేర్చుకున్నావు. సాక్షాత్తు దేవుని కుమారుడవై ఉండి ఈ లోకానికి వచ్చి నాయన తండ్రి ఆ యొక్క శ్రమల వలన విధేయత నేర్చుకుంటే మట్టివారిమి, ఒట్టివారిమి, మన్నులో పుట్టిన వారము నాయన తండ్రి. ఇదిగో మరి మేము ఏ విధంగా నేర్చుకుంటున్నాము నాయన. దయతో మీకు అవిధేయులుగా ఉన్నాము, దయతో క్షమించండి నాయన. మీకు మీ యందు తండ్రి అనవసరంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, దయతో క్షమించండి నాయన. ఇక మీదట నాయన తండ్రి ఒక రూపం వచ్చే విధంగా పరిపూర్ణులు అయ్యేంత వరకు, పరిశుద్ధులు అయ్యేంత వరకు నాయన మమ్మల్ని తండ్రి మీ రూపులోకి చెక్కుకునేంత వరకు నాయన తండ్రి మాకు శ్రమలను అనుమతిస్తూ, అలాగే శ్రమల నుంచి విడిపించి ఆ విడుదలను పొందుకునేంత వరకు అటు కృపను అటు ధన్యతను మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.